పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. బొత్సాని విశాఖలో అలా తగ్గించారా? పశ్చిమ బాధ్యతల నుంచి తప్పించి కోఆర్డినేటర్ల నియామకాలు వైసీపీలో హాట్ టాపిక్. ఇంట గెలవని నేతకు పశ్చిమ బాధ్యతలు, జగన్ నిర్ణయం వెనుక మర్మం ఏమిటి? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉత్తరాంధ్ర పులిగా పేరుగాంచిన బొత్స సత్యనారాయణ ప్రాధాన్యత వైసీపీలో ఒక్కసారి తగ్గిందా? పార్టీలో ఆయన హవాకు చెక్ పడినట్లేనా? లేక అనారోగ్యం తర్వాత భారం తగ్గించాలని భావించారా? వైసీపీలో జరుగుతున్న తాజా పరిణామాల వెనుక వ్యూహమేంటో రాజకీయ విశ్లేషకులు సైతం అంతు చిక్కడం లేదు. వైసీపీలో కీలక నేతగా ఉన్న బొత్స బాధ్యతలకు కత్తెరవేసి సొంత జిల్లాలో పట్టులేక సతమతమవుతున్న మరో నేతకు కీలక బాధ్యతలు అప్పగించడం వైసీపీలో పెద్ద చర్చకు దారితీసింది. ఇంట గెలవని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కు రచ్చగెలుస్తాడని ప్రమోషన్ ఇవ్వడం వెనక జగన్ వ్యూహం ఏంటి? అది పార్టీని కాపాడడానికా లేక ఉన్న బలాన్ని తుడిచిపెట్టడానికా అన్నది హాట్ టాపిక్ అవుతుంది. వైసీపీ ఓటమి తర్వాత బొత్స సత్యనారాయణకు జగన్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా, ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్తగా ఆయనే సర్వస్వం అన్నట్లుగా వ్యవహరించారు. అయితే ఇటీవల ఆయన కొంత అనారోగ్యానికి గురయ్యారు. సరిగ్గా అదే సమయంలో ఆయన పదవుల్లో కోతపడింది. పశ్చిమ గోదావరి బాధ్యతల నుంచి ఆయనను తప్పించి కేవలం తూర్పు గోదావరికే పరిమితం చేశారు. ఇదే ఆయన ఆరోగ్యం దృష్ట్యా భారం తగ్గించడానికి చేసిన నిర్ణయమా, లేక బొత్స ప్రాధాన్యతను తగ్గించి కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించడమా అన్న సందేహాలు పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి. బొత్సాను తప్పించిన పశ్చిమ గోదావరి జిల్లా కోఆర్డినేటర్ బాధ్యతలను మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కు అప్పగించడం ఇప్పుడు అందరినీ విస్మయానికి గురిచేస్తుంది. విశాఖ జిల్లాలో తన ఉనికిని కాపాడుకోవడంలోనే విఫలమైన నేతకు రాజకీయంగా అత్యంత చైతన్యం కలిగించిన పశ్చిమ గోదావరి బాధ్యతలు ఇవ్వడం ఏంటని సీనియర్లు పెదవి విరుస్తున్నారు. మంత్రిగా ఉన్న సమయంలో అమర్నాథ్ వ్యవహారశైలి వల్ల విశాఖలో పార్టీ తీవ్రంగా నష్టపోయిందని అపవాదుంది. 2024 ఎన్నికల్లో గుడివాడ అమర్నాథ్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే అనకాపల్లిలో పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రావని సర్వేలు తెరిచాయి. దీంతో బొత్స సిఫార్సుతో చివరి నిమిషంలో గాజువాకలో పోటీ చేసిన అమర్నాథ్ తెలుగుదేశం అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు చేతిలో రాష్ట్రంలోనే అత్యధిక మేజార్టీతో ఓడిపోయి ఒక నెగిటివ్ రికార్డు సృష్టించారు. ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత కూడా గుడివాడ అమర్నాథ్ జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. అక్కడ కూడా ఆయన విఫలమయ్యారన్న అపవాదును మూటగట్టుకున్నారు. కార్పొరేట్లను సరిగ్గా డీల్ చేయకపోవడం, మంత్రిగా ఉన్న కాలంలోనే గుడివాడకు అనకాపల్లి జిల్లా బాధ్యతలు అప్పగించారు. అక్కడ కూడా పార్టీ కార్యక్రమాల నిర్వహణలో విఫలమవుతున్నారన్న టాక్ ఉంది. కేవలం ప్రెస్ మీట్లో పులిగా మాత్రమే గుర్తింపు పొందారని అధికార పక్ష నేతలు విమర్శలు గుప్పించాయి. మంత్రిగా ఉన్న కాలంలో ఐటీ పరిశ్రమల శాఖల కంటే కూడా అమర్నాథ్ సోషల్ మీడియా ట్రోల్స్లోనే ఎక్కువగా పాపులర్ అయ్యారు. సొంత కేడర్ను కానీ ద్వితీయ శ్రేణి నాయకులను కానీ ఏమాత్రం ఆదుకోలేదన్న ముద్ర ఆయనపై ఉంది. ఇన్ని వైఫల్యాలున్న ఆయనకు మళ్లీ రీజనల్ కోఆర్డినేటర్గా ప్రమోషన్ ఇవ్వడం పట్ల పార్టీ శ్రేణులు విస్మయానికి గురవుతున్నారు. విశాఖలోనే పట్టులేని నేతను పశ్చిమ గోదావరికి పంపడం వల్ల పార్టీకి ఒరిగిందేంటని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి నిర్ణయాలు పార్టీ పతనానికి దారితీస్తాయని, క్షేత్రస్థాయిలో బలం ఉన్న నేతలను కాదని కేవలం విధేయత పేరిట పదవులిస్తే పార్టీ కోలుకోవడం కష్టమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బొత్స వంటి సీనియర్ను పక్కన పెట్టడం వెనుక జగన్ ఆలోచన ఏమై ఉంటుంది? బహుశా ఉమ్మడి జిల్లాల బాధ్యతలను విడగొట్టి మరింత మందికి అవకాశం కల్పించాలని అధిష్టానం ఆలోచన కావచ్చు. కానీ అనుభవం ఉన్న బొత్సను ఒక జిల్లాకు పరిమితం చేసి ఏ జిల్లాలోనూ సక్సెస్ కామని అమర్నాథ్కు బాధ్యతలు ఇవ్వడం పట్ల పార్టీలోనే విముక్త వ్యక్తమవుతుంది. ఏది ఏమైనా వైసీపీలో సీనియర్లకు గౌరవం తగ్గుతుందని, జూనియర్లకు అందులోని వైఫల్యం చెందిన వారికి ప్రాధాన్యత దక్కుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మున్ముందు ఈ మార్పులు వైసీపీకి మేలు చేస్తాయా, లేక పశ్చిమ గోదావరిలో పార్టీని మరింత బలహీనపరుస్తాయా అనేది వేచి చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.